సంతోషంగా ఉన్న వారంతా చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. సంతోషంగా అంటే మరి మామూలుగా లేదన్నట్టుంది కదా. మంచిది సంతోషం. ఈ సమయంలో కొద్ది నిమిషాల్లో మనం ఎక్కడికి వెళ్తున్నాం? నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు దేవుడు మరి కొంత సిద్ధపాటును మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించగానే మనందరికీ ఒక ఆశ ఉంటుంది. ఏముంటుందంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన వాగ్దానంతో నన్ను బలపరచాలి అని కదా. వాగ్దానం కొరకు ఎంతమంది ఆశపడున్నారు? చెప్పండి. చెప్పకూడదు భయపడతాం. హల్లెలూయా హల్లెలూయా. మంచి వాగ్దానము దేవుడు నాకు ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి మరి నీ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోవడానికి, నీ వాగ్దానాన్ని నీకు ఇవ్వబోతున్న దాని యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించడానికి, దేవుడు ఏ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడో ఆ వాగ్దానాన్ని నువ్వు అనుభవించాలంటే ఏం చేయాలో ముందుగానే సిద్ధపాటును కలుగు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచులాగున మరి ఆనందకరమైన సమయంలో ఆనందంగా ప్రభువులు ఆనందించేలాగున ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వెళ్ళని ప్రభుపేట అందరికీ మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచ్చిన భాగం చదువుకుందాం. ఆదికాండము చూద్దాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి చేరి వచ్చిన మా ಎಲ್ಲరితో నీవు మాట్లాడటానికి ఇష్టపడి ఉండగా ప్రభువా, మా కొరకు నీవు ఒక ఆత్మీయ ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని మాకు మరలా ప్రభువా నూతన సంవత్సరంలో ఇవ్వబోతున్న ఆ గొప్ప వాగ్దానాన్ని అనుభవించే, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే గొప్ప ధన్యతను మేము ఎలా కలిగి ఉండాలో మీరు మాకు మరి సిద్ధపాటును ఇవ్వబోచుండగా నాయన, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మా అందరికి దయచేయమని, ఇక్కడున్న పిల్లలందరినీ స్వాధీనం తీసుకురండి, దుష్టుడి కార్యాలు ఏర్పరచండి, నీలో ఆనందించే భాగ్యం మా అందరికి దయచేయమని, నన్ను నీ సెలవు చాటును మరుగుపరిచి నిన్ను కనపరుచుకొని నీ మాట చేత మమ్మల్ని అందరినీ ఉజ్జీవింపచేయమని, బలపరచమని, సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది సంతోషం. ఈ సమయంలో మరొకసారి చదవబడిన వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. కాబట్టి నీకు ఏ వాగ్దానం వస్తుందో ఆ వాగ్దానాన్ని మనం చదవగానే ఏమనిపించిందంటే, అమ్మో ఈ వాగ్దానం వచ్చింది, ఈ వాగ్దానాన్ని సంతరించుకోగలనా? ఇంత పెద్ద వాగ్దానం వచ్చింది ఏంటి? ఈ వాగ్దానానికి నేను తగినదానేనా? ఈ వాగ్దానము నేను ఎలా స్వతంత్రించుకోవాలి అనే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ, ఒక భయము, అవునా, ఒక ఆందోళన, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, యెహోవాకు అసాధ్యమైనది ఇది కూడా లేదు. ఆయన నీకు ఏ మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చేవాడిగా ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే మాట నెరవేర్చువాడు. ఆయన పేరేంటి? మాట నెరవేర్చువాడు. నమ్మిన వారు చెప్పకూడదు. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఇవ్వబోతున్న మాట, నీకు ఇచ్చిన మాట నెరవేర్చేవాడిగా ఉన్నాడు. మాట తప్పని వాడుగాను, మారని వాడుగాను ఆయన ఉన్నాడు. పక్షపాతము లేనివాడిగా ఉన్నాడు. కాకపోతే ఆ పక్షపాతము లేని ఆ మహోన్నతుని ఆశీర్వాదాన్ని, మహోన్నతుని దీవెనను, మహోన్నతుని ఆ నిబంధనను మనం అనుభవించాలి అంటే మనలో మనం ఏమి కలిగి ఉండాలంటే అది అనుభవించే విధానాన్ని మనం నేర్చుకుని ఉండాలి. ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విధానాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదమ్మా అని చెప్తున్నాడు ఒక స్త్రీతో. ఏమన్నాడు?
యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము కూడా సాధ్యమే. నేను మరలా ఈ సమయానికి నేను మరలా వస్తా. నువ్వేం కలిగి ఉంటావు, ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి దీవెన, ఎలాంటి నెమ్మదిని, ఎలాంటి నవ్వును నీకు కలిగిస్తానో అని అక్కడ ఆమెతో మాట్లాడుతున్నాడు కదా. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు మీకు ఇవ్వబోతున్న ఆ వాగ్దానాన్ని మీరు అనుభవించడానికి మీరు కలిగి ఉండవలసిన మరి మన పితరులలో మరి ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు, వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండములో ఒక మాట రాయబడి చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14 8వ వచనం భాగం చదువుకుందాం. 6 నుంచి చదువుకుందాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలోనున్న నూను కుమారుడగు యెహోషువాయు యెఫెన్నే కుమారుడగు కాలేబును బట్టలు చించుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచి, వినండి, మేము సంచరించి చూచి దాన్ని కనుగొన్న దేశము మిక్కిలి మంచి దేశం అంట. మిక్కిలి మంచి దేశం. దేవుడు నీకు కొద్ది గంటల్లో, కొద్ది నిమిషాల్లో, కొంతసేపట్లో నూతన సంవత్సరంలోనికి నేను ప్రవేశింపజేసి ఆయన నీకు ఇవ్వబోతున్న వాగ్దానము మిక్కిలి శ్రేష్టమైనది. చెప్పకూడదు పెడతాం. హల్లెలూయా. నీకు దేవుడు ఇవ్వబోతున్న వాగ్దానం ఏంటంటే మిక్కిలి శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే ఆ వాగ్దానాన్ని నీవు పొందుకోవాలంటే ఇక్కడ వీరు సాక్ష్యం ఏమిస్తున్నారంటే, మేమేదైతే చూసి వచ్చామో, దేవుడు మనకి ఏదైతే ఇస్తానన్నాడో, మన పితరులతో ఏ ప్రమాణం అయితే చేశాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో, ఆ వాగ్దాన భూమిని మేము స్వతంత్రించుకోవడానికి అది ఎలాంటి ఆశీర్వాదకరమైందంటే, అందులో ఒక ద్రాక్ష గెల ఏ విధంగా మోస్తున్నారని రాయబడింది. కావిడితో ఇద్దరు మనుషులు మోస్తున్నారంట. మీకు తెలిసిన ద్రాక్ష గెల ఎలా ఉంటుంది? ఒక చేతితో ఒక మనిషి ఒక అరచేతిలో పెట్టుకోవచ్చు కదా. అది మన దేశంలో పండే పంట, లేదా ఇతర దేశాల్లో పండే పంట ఏదైనా కానీ ఇలా పట్టుకోవచ్చు. అలాంటిది దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తన సంతానమైన వారికి, తాను ఏర్పరచుకున్న వారికి ఇస్తానన్న భూభాగాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, ఆ దేశంలో పండే ద్రాక్ష గెలని ఇద్దరు కావుడేసుకొని పోయాలంట. అంత పెద్ద పాలు తేనెలు ప్రవహించు శ్రేష్టమైన దివ్యమైన దేశాన్ని దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం చేసిన తర్వాత దాన్ని అనుభవించడానికి వచ్చిన అబ్రహాము, ఇస్సాకులు, యాకోబుల ఆ జనాంగము, వారి సంతానము ఇప్పుడు ఈడకు వచ్చినాక ఒక ఆందోళనలో పడ్డారు. ఎరుకో కోటగోడ దగ్గరికి వచ్చారు. ఏంటంటే ఎక్కడికొచ్చారు? ఎరుకో దగ్గరికి వచ్చారు. వారు ఆ ప్రాంతాన్ని అంతా వేగు చూసి వచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వేగు చూడటానికి ఎంతమందిని పంపించారు? 12 మందిని పంపించారు. ఎంతమందిని? 12 మందిని. 10 మంది వచ్చారు. ఏం చెప్తున్నారంటే పై వచ్చిన భాగాల్లో బాగా వినాల. 13వ అధ్యాయం కాడ నుంచి మొదలు పెట్టుకుంటే మనము అధ్యాయంలో వేగు చూసి వచ్చిన వారు ప్రజల యొక్క గుండెలను ఏ విధంగా బెదరగొడుతున్నారంటే, దేవుడు మన పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేము. ఎందుకంటే అక్కడ భయంకరమైన దారుద్ర్యం కలిగిన, భయంకరమైన దేహ బలం కలిగిన వారు అక్కడ ఉన్నారు. వారిని జయించి మనం దాన్ని స్వాధీనం చేసుకోలేదు. బాగా వినండి ఈ మాట, మీకు అర్థమవుతుందో లేదు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని జయించి వారిని ఎల్లకొట్టి ఆ ప్రాంతాన్ని మనం ఏం చేసుకోలేము అంటున్నారు? స్వాధీనం చేసుకోలేము. అక్కడ మనం ఎవ్వరు మునుపెన్నడూ చూడని గొప్ప జాతి అక్కడ ఉంది. వారు పెద్ద హైట్ కలిగిన వాళ్ళు, పెద్ద దేహం కలిగిన వాళ్ళు, అజానుబాహులు. వారి గురించి అక్కడ స్పష్టంగా రాయబడింది 13వ అధ్యాయంలో. అలాంటి వారు ఉన్నారు అక్కడ, అందులో మనం ప్రవేశించలేము అని వారు ఏం చేశారంటే 12 మందిని పంపితే 10 మంది వచ్చి ఇశ్రాయేలుకు చెప్పేసరికి ఇశ్రాయేలులు గుడ్డలు దించుకొని, విన్నారా, ఇక మనము సర్వనాశనం అయిపోతున్నాం. అక్కడ చదువుకోండి, సర్వనాశనం అయిపోతున్నాం. మనము అసలు ఈ మోషే మాటిని, అహరోను మాటిని ఇక్కడ దాకా ఎందుకు వచ్చాం? మనం అక్కడే ఉంటే బాగుండేది కదా. ఏంటంట? ఎక్కడ?
ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా, మనం ఐగుప్తులో ఎందుకు చావకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది అని అలాంటి సనుగుడు గొనుగుడు మొదలుపెట్టి వారి గుండెలు బెదర చేసుకొని అదర చేసుకొని వారు ఎంతో ఆందోళన పడుతున్న ఆ సమయంలో ఈ కాలేబు యెహోషువ అనబడుతున్న వారికి రోషం పొడుచుకొచ్చింది. బాగా వినండి, రోషం పొడుచుకొచ్చి ఏమంటారంటే, అయ్యా మన పితరులతో ప్రమాణం చేసి మనకిస్తానన్న ప్రాంతం ఎలాంటిదంట, పాలు తేనెలు ప్రవహించే దేశము. వారి మాట విని మీరు భయపడదు, వారి మాట విని భయపడద్దు, వారిని దేవుడు మనకు ఆహారంగా ఇస్తారన్నాడు. ఎవరు నీ ఆశీర్వాదానికి అడ్డంగా ఉన్నారో వారినే నీ ఆశీర్వాదానికి తొలిపెట్టుగా చేస్తానన్నాడు. ఎవరిని చూసి మనం భయపడుతున్నామో వారి మీద ఎక్కి తొక్కి మనం అది దాడతామన్నాడు. చప్పటి భయపడతాం. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయేది ముందు దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో ఏం చెప్తున్నాడంటే, యెహోషువ కాలేబు చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడవాకండి, మీరు భయపడవాకండి, జడివాకండి. అది చాలా ఆశీర్వదించబడిన దేశము, చాలా దీవించబడిన దేశము. కాబట్టి ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తానండి. ఎప్పుడు ఇస్తానన్నాడు? చదవండి, కింద గబగబ చదవండి. విన్నారా మీరు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చప్పలు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాని కూడా చప్పలు కొడతాం. అందరికి అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఒకరికి అర్థం కాల. ఏదేమైనప్పటికీ వాక్యం జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. ఈ వాక్యము ఇప్పుడు మాట్లాడుకుని దేవుడు మనతో మాట్లాడి కొద్ది వాక్యము రాబోచున్న ఆ సంవత్సరములో నిన్ను దీవెనకరంగా మార్చే వాక్యం, నిన్ను దీవెనకరంగా మార్చే వాక్యం, ఆశీర్వాదకరంగా మార్చే వాక్యం. ఒక ధన నిధి కలిగిన ఒక గది ఉంది. ఆ గది తాళములు, అక్కడ అనేక తాళములు ఉన్నాయి. ఆ తాళం నెంబర్ చెబుతున్నాడు ఇప్పుడు ప్రభు. ఆ గది తీయాలంటే అన్ని తాళాల్లో నువ్వు ఆ తాళాలన్నీ పరీక్షించి అన్ని తాళాలు పెట్టి చూస్తే ఏమైంది? సమయం ఆసనం అయింది నీకు. ఇంకా అట్లా కాదు, నేను ఒక నెంబర్ చెప్తున్నాను, ఆ నెంబర్ తీసుకొని వెళ్ళి ఆ తాళం పెట్టి ఆ నిధిని సొంతం చేసుకోమంటున్నాడు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోమంటున్నాడు. కాబట్టి ఇట్టి బలమైన వాగ్దానాన్ని నీకు ఇవ్వబోతున్న దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే, నువ్వు దాన్ని అనుభవించాలంటే నీ ఒక్కటే కలిగి ఉండాలి అని అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలుల సర్వ సమాజంతో ఈ కాలేబు యెహోషువలు వారు ఏం చేస్తారంటే, వారు తెగించి ఏం చేస్తారు? తెగించి. ఎందుకు తెగించయ్యా? ఎందుకు తెగించారయ్యా అంటే, వారు ఆ ప్రజలను ధైర్యపరిచి సత్యం చెప్తుంటే వారితో ఆ ప్రజలందరూ ఏమని వారి మీద ఏ విధంగా తిరుగుబాటు చేస్తారంటే, రాళ్లతో కొట్టి ఇలా చంపడరా అన్నారంట. విన్నారా? చదవండి ఇంటికి వెళ్ళాక. రాళ్లతో కొట్టి చంపండి అన్నారంట. వీళ్ళు చెప్తుంది నిజమే, సత్యమే. ఒరే పిచ్చోళ్ళారా, మన పితరులకు ప్రమాణం చేసి దేవుడు ఆశ్రమించిన దేశము, పాలు తేనెలు ప్రవహించిన దేశము, ఆ దేశాన్ని ఎప్పుడు మన పితరులకి ఇచ్చాడు. ఆయన సద్దు ద్వారా ఆయన మనకిచ్చాడు. అయితే దాన్ని మనం అనుభవించాలంటే మనం కలిగి ఉండవలసింది ఒకటే. మనమేమి దాని మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు అనేక రకాలైన ఆయుధాలు తీసుకొని వెళ్ళవసరలా. విల్లులు వేసేవారిని, రథాలు నడిపేవారిని, ఇంకా వడిసెలు విసిరే వాళ్ళని ఇలాంటి బలార్థుల్ని ఎమ్మటేసుకొని పోయి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేస్తే దాన్ని స్వాధీనపరచుకుంటామంటే, మనకి బాగా కుదిరింది ఏంటంటే, మనమున్న దేవుడు చేయమంది ఏంటంటే, చెప్పండి, ఆయన మన యందు ఆనందించేయడలా. చెప్పరా? అర్థమైన వాళ్ళ చప్పలు కూడా జనం పడదాం. హల్లెలూయా. చెప్పమన్నప్పుడు మీకు అర్థమైతే చెప్పండి, లేకపోతే ఈ నిశ్శబ్దం అసలు భరించలేకపోతున్నాం. నిశ్శబ్దం అనేది అసలు భరించలేకపోతుంది. ఇంత పెద్ద నిశ్శబ్దం ఒక చోటే ఉంటుంది, అది మనకు దూరం అవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఇచ్చే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆయన ఏంటి చెప్పరా? మరలా వచ్చింది చూడండి. అది దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఏమై కలిగి ఉండాలి మనము? ఆయన మన యందు ఆనందిస్తాం. ఇది గొప్ప విషయం, ఇది తాళపు చెవి. నీ యందు ఆయన ఆనందిస్తే, నీ యందు ఆయన సంతోషిస్తే, నీ యందు ఆయన సంబరపడితే, నీ యందు ఆనందిస్తే, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాటలు, నీ సమస్త వైఖరి యందు, నీ ప్రవర్తన యందు ఆయన గనక ఆనందిస్తే, నీ ప్రయాస యందు ఆయన ఆనందిస్తే, ఇది బాగా క్రొత్తగా ఉంది, బాగా వినండి.
నీవు పడే ప్రభునందు ప్రయాస యందు ఆయన కనుక ఆనందిస్తే, అమ్మో మేమేడ పడుతున్నాం అయ్యా ప్రభునందు ప్రయాస మంచిది. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అన్నాడు. మీరు కనుక ప్రభువునందు ప్రయాసపడాలా, ప్రభు కోసం ప్రయాసపడాలా. ఎందుకు ప్రయాసపడాలయ్యా? ఎందుకు ప్రయాసపడాలంటే నీవు దేవుని వాగ్దానాన్ని అనుభవించాలి అంటే, దేవుని వాగ్దానాన్ని పొందుకోవాలంటే మొదట నీవు కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుణ్ణి ఏ విధంగా కలిగి ఉండాలి? ఆయన ఆనందించేటట్లుగా నువ్వు ఆయన ఆరాధించాలా. వారేం ఎరుక కోళ్ళ మీద బాంబులు ఇస్తారా? మెల్లిగా వెళ్ళి రహస్యంగా వెళ్ళి ఆ గోడ చుట్టూ గోతులతో వేరా చెప్పాలా? గోతులతో వేరా పడేయడానికి లేదు. దాని చుట్టూ తిరిగి దేవుణ్ణి మహింపరిచారు. ఇప్పుడు మనం పాడలేని వాళ్ళం కూడా, పాడలేనేమో భయం కలిగిన వాళ్ళం కూడా బిగ్గరగా పాటలు పాడి దేవుని మనం మహింపరిచాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్తుతి మిమ్మల్ని విజయమైన ఆ విజయోత్సాహంలోనికి నడిపించింది. అలాంటి స్తుతి కలిగి ఉంటే, దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి గణపరిచి, దేవుడు మన యందు ఆనందించే విధంగా మనం ఆయన యందు ప్రయాసపడినట్లయితే అప్పుడు మనకి కలిగి ఉన్న ప్రతి వాగ్దానాన్ని మనము అనుభవించగలం. నేను ఒక మాట చెప్తాను, నవ్వుకోవడం కోసం చెప్తున్నాను, ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. యుద్ధాల విషయంలో ఎన్నో రకాలైన యుద్ధాలు ఉన్నాయి కదా, దేశాల మీద చేసుకునే యుద్ధాలు కూడా ఉన్నాయి. ఒక్క యుద్ధం భూమి మీద ఎందుకు పనికిరాని యుద్ధం ఒకటి ఉంది చెప్పండి. లాభం లేని యుద్ధం ఒకటి ఉంది. అదేంటి? భార్యాభర్తలు కొట్టుకుంటారా? ఎవరు గెలిచినా ఉపయోగం లేదు. చెప్పండి మీకు అర్థమవుతుందా? భర్త గెలిచాడు అనుకో, వాళ్ళ దాంపత్య జీవితానికి ఏమైనా ఉపయోగమా? భార్య గెలిచిందనుకో, దాంపత్య జీవితానికి ఏమైనా ఉపయోగమా? కాబట్టి మరి ఎందుకు చెప్తున్నానంటే, యుద్ధం ఎక్కడ జరగాల? దురాత్మ సమూహం మీద, అపవాది మీద మనం యుద్ధం చేయాలి. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మన శత్రువు ఎవరంటే అపవాది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, యుద్ధము మనము చేయవలసింది నాయన వారి మీద కాదు. అంత పెద్ద దేహం కలిగి ఉన్నారన్నారే, వారి మీద కాదయ్యా. పెద్ద పెద్ద కోటగోళ్ళు కలిగి ఉన్నాయే, వాటి మీద కాదయ్యా. ఎవరి మీద యుద్ధం చేయాలా? మనల్ని భయపెడుతున్న ఈ 10 మందికి పట్టిందే చెప్పాలా. 10 మంది వచ్చి మనల్ని భయపెట్టి మనకి అసలు దేవుడు వాగ్దానం చేస్తున్న భూమి అంటేనే మనకు ఒనిలో వణుకు పుట్టించారే, మనలో మనకి శిక్షలు పెట్టారే, అలాంటి వారి మీద వారికి పట్టిన దెయ్యాన్ని వదిలే విధంగా ప్రార్థన చేయాలన్నాడు. అంతేనా? చెప్పండి. మీరు మొదటిగా ఎవరి మీద యుద్ధం చేయాలంటే, మీ తలంపుల్లోకి ఈ వాగ్దానాన్ని నేను పొందుకోగలనా లేదా అనేది ఎవరు కలుగు చేస్తారంటే 10 మంది ఉన్నారే చెప్పండి. ఏ 10 మంది? కాలేబు, యెహోషువ కాదు. వారు కాక 10 మంది ఉన్నారు కదా, ముందుగా సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు. వారి ఆత్మ మన మీద పని చేయకూడదు. అది పనిచేస్తే దేవుని వాగ్దానాన్ని మనం పొందుకోలేము. ఒకటి ఇటు చెవులో నుంచి, ఒకటి ఇంకో రకంగా ఈ వాగ్దానం, దేవుడు నీకు ఏ వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ ఆశీర్వాదం, ఏ దీవెన, ఏ నెమ్మది, ఏ సంతోషం కోసం ఎదురు చూస్తున్నావో వాటిని అనుభవించుకోకుండా మనము అపవాది ఏం చేస్తుందంటే ఇది అసాధ్యము అంటది. అందుకని అసాధ్యము, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం ఏమన్నాడు? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కొద్ది నిమిషాల్లో ప్రభు మీకు నూతనమైన వాగ్దానాన్ని ఇవ్వచ్చుండగా, ఆ నూతనమైన వాగ్దానాన్ని మనం అనుభవించడానికి నూతన సంవత్సరంలో దేవునికి అసాధ్యమేమీ లేదు. ఆయన మాట ఇచ్చి మరచుటకు ఆయన నరుడు కానే కాదు, మాట ఇచ్చి తప్పుటకు నరుడు కానే. ఆయన మాట నెరవేర్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, ఆయనకి పేర్లు అలాంటివి కలిగి ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే, దేవుని దీవెన పొందుకోవాలంటే మనం కలిగి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే, గొప్ప అర్హత ఏంటంటే అర్హత? ప్రభు మన యందు ఆనందించాలా. ప్రభు మన యందు ఆనందించాలి. ఎలా ఆనందిస్తాడు? ఏం చేస్తే ఆనందిస్తాడు? ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన స్తుతిస్తే ఆనందిస్తాడు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆనందిస్తాడు. కలిమి అందును, లేమి అందును, కష్టమందును, నష్టమందును, ప్రతి విషయంలో కూడా ఆయన మనం స్తుతిస్తే ఆనందిస్తాడు. అందుకని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16-15 రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మన విషయం పట్ల ఆయన ఏ ఆలోచన కలిగి ఉన్నాడంటే, ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇది ప్రభు మన ఎడల కోరుకుంటున్నాడంట. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా దేవునికి
స్తుతులు చెల్లించే వారమై ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే కారణం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపలో మనం భద్రపరిచి కాచి కాపాడి ఎన్నో విపత్తుకరమైన దినాలను మనని వెన్నంటకోకుండా కాపాడా? అవునా కదా? ఈరోజు మనకు సంతోషంగా ఉన్నామంటే ఎవరి కృపది? దేవుని కృప. ఇంత దేవుని కృప మన మీద హెచ్చుగా ఉన్నందుకు మనం దేవుని సన్నిధిలో ఆశ్రయ ఉన్నాం కనుక మరి ఈ సమయంలో దేవుని వాగ్దానాన్ని పొందుకోబోతున్నాం కనుక, దేవుని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోబోతున్నాం కనుక, స్వతంత్రించుకోవడానికి కావలసిన గొప్ప లక్షణం, గొప్ప ఆయుధం ఏంటంటే దేవుడు మన యందు ఆనందించాలంటే దేవుని మనం స్తుతించాలి. వారు ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుణ్ణి స్తుతించారు. కీడు వచ్చినప్పుడు ఏం చేశారు? స్తుతించారు. ఆందోళన పడ్డారా? ఆందోళన పడే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని బలపరిచారు. నీవు కాలేబు యెహోషువ లేక నీ కుటుంబంలోకి వచ్చే ఏ విపత్తుకరమైన పరిస్థితినైనా, ఎలాంటి ఎర్ర సముద్రం లాంటి, యుద్ధాన్ లాంటి, ఇరుకో లాంటి, మారా లాంటి చేదైన అనుభవాలు నీకు ఎదురైతే నువ్వేం చేయాలంట? వారు కృంగిపోతారు. కానీ నీవేం కలిగి ఉండాలంటే వారికి ధైర్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, చెప్పండి, మనకు దేవుడు తోడుగా ఉన్నాడని ధైర్యం చెప్పి వారిని బలపరిచి ప్రభు సన్నిధికి వారిని నడిపించి ప్రతి మోకాలు యేసు నామములో వంగును. అంతేకా ప్రార్థన ఆలకించే వారి సన్నిధిలో ప్రతి మోకాలు కూడా వంగును. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, వారికి తగిన సమయంలో జవాబు దయచేస్తాడు, నిమ్మలమైన పరిస్థితిని వారికి కలుగు చేస్తాడు. అందుకని యెషయా గ్రంథంలో రాయబడుతున్నది, ఎవరి మనసు నీ మీద ఆనుకును వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ 10 మంది చెప్పిన ఆ సాక్ష్యం మీద ఇశ్రాయేలుల సర్వ సమాజం కూడా ఆనుకుంది. అర్థమవుతుందా? 10 మంది చెప్పిన సాక్ష్యం మీద ఇశ్రాయేలుల సర్వ సమాజం ఆనుకుంది. అలాంటి వారిని మరలా ఆ మనసులో నుంచి అర్థమవుతా దేవునికి దూరస్తులు చేయడానికి వారు ఆ ప్రయత్నం చేసిన ఆ మనసులో నుంచి వీరిద్దరు వచ్చి ఏం చేశారంటే దేవుని వైపు వారిని మళ్ళించారు. కాబట్టి నీవు రాబోతున్న ఆ సంవత్సరంలో నీ మీద పెట్టిన దేవుడు పని ఏంటంటే యెహోషువ కాలేబును బట్టి దేవుడు సంతోషించాడు, ఆనందించాడు, రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చాడే లేదా? రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు. కాబట్టి నీవు నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇరుకు వచ్చిన ఇబ్బంది వచ్చినా అవి మీ మీదకి, మీ కుటుంబం మీదకి రాకోకుండా ఉన్నట్లు మీరు ఏం చేయాలంటే కుటుంబంలో ఉన్న వారిని, భయపడే వారిని, అలజడి చెందే వారిని, అలాంటి నిష్కృపలో ఉన్న వారిని అందరినీ కూడా ఏం చేయాలా? ధైర్యపరచాలి. యెహోషువ కాలేబు లేక అలాంటి బాధ్యత నీకు ఇచ్చాడు. అందుకని యెహోషువ ఏమంటాడంటే నేను మాత్రమే, అంతేనా? చెప్పండి, నాకు రాట్లా. నేను అన్నాడా? నేను నా స్నేహితుడైనా కాలేబు కాదు. స్నేహితుడి సంగతి స్నేహితుడే చూసుకుంటాను, నాకెందుకు? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామన్నాడు. అది కదా దేవుడు మీ మీద పెట్టిన భారం. ఆ ఆలోచన కలిగి ఉంటే, అలాంటి ప్రయాస కలిగి ఉంటే, అలాంటి ఆలోచన కలిగి ఉంటే మీ వాగ్దానం అసలు మీరు నిద్రపోండి అంతే. ఆ వాగ్దానం మీరు స్వతంత్రించుకుంటారు. మీరు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారని ఎవరో వచ్చి చెప్పిన దాకా మీకు అర్థం కాదు, అసలు మీరు అనుభవిస్తున్నారని కూడా. అలాంటి ఆ సంతోషకరమైన దినాన్ని మీరు చూడాలని ఈ రాత్రికాల సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించక మునుపు ప్రభు మన సిద్ధపరుస్తున్నాడు. యెహోషువ కాలేబులకు లాగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. యెహోషువ కాలేబులకు లాగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. మీ కుటుంబాల మీద నా ప్రణాళిక ఉంది. ఆ వంశం మీద, ఆ గోత్రీకుల మీద, ఆ జాతి మీద, ఆ ప్రత్యేకించబడిన జనం మీద నా ఆలోచన ఉంది. కాబట్టి నా ఆలోచన నెరవేరాలంటే మీరేం చేయాలంట? మీ వంతు మీరు ప్రయాసపడాలి. ప్రభు కోసం ప్రయాసపడాలి. ప్రభు కోసం ప్రయాసపడి పాటుపడే వ్యవసాయకుడిగా మీరు అలాంటి ఆలోచన, అలాంటి లక్ష్యం కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవుని వాగ్దానాన్ని పొందుకోగలం. దేవుడే మనుడు మాణిక్యాలు. ఇంకా నిలువుదోపుడు అడగట్లా. యెహోషువ నిలువుదోపుడు ఏమైనా ఇచ్చాడా? కాలేబు నిలువుదోపుడు ఇచ్చాడా? 80 సంవత్సరాల వయసులో, ఇంకా 120 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసులో ఏమన్నా అంటే 40 సంవత్సరాల వయసులో ఎలాంటి పౌరుషం కలిగి నేను ఉన్నానో
ఇప్పుడు కూడా అదే పోషణ కలిగి ఉంటాను. నాకు పలానా ప్రాంతం ఇయ్యి, ఆ ప్రాంతంలో ఉన్న వారిని నేను వెళ్ళి జయించి దాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను, దాని గురించి మీరు దిగులు పడొద్దు అన్నాడు. అది ఆశీర్వాదం అంటే. అర్థమవుతుందా? అది వాగ్దానం అంటే. వీళ్ళు ఏమంటున్నారంటే ఆ జనాన్ని, ఈ 10 మంది వచ్చి ఏం చెప్తారంటే ఆ జనాన్ని మనం గెలవలేమంటున్నారు. యెహోషువ కాలేబులు ఏం చెప్తారంటే, మరి బాబు పిచ్చోళ్ళారు, మీరు కాదు గెలిచేది, గెలిచేవాడు వేరు, యుద్ధం చేసేవాడు వేరు. ఎవరు యుద్ధం చేసేది? యెహోవా యుద్ధం చేసేది. నీ శత్రువు మీద యుద్ధం చేసేది యెహోవా, నీ రోగం మీద యుద్ధం చేసేది యెహోవా. అందుకని ఆయన పొందిన గాయముల ద్వారాగా, ఆయన కార్చిన రక్తము ద్వారాగా మనకి స్వస్థత ఉంది. ఆయన కదా మందు. చెప్పండి, మందు ఎవరు? ఆయనే మందు. కాబట్టి ఆ యెహోవాని కలిగి ఉండటం, యుద్ధం చేసేది ఆయన బాబు, మీరు కాదు యుద్ధం చేసేదని ఆ ప్రజలను ధైర్యపరిచి దేవుని వైపు వారిని త్రిప్పి మరలా ముందుకి నడిపించేవారు. అలాంటి కాలేబు యెహోషువలాగా రాబోతున్న సంవత్సరంలో మీరు అలా నూతనమైన మనసు కలిగి, నూతనమైన ఆలోచన, లక్ష్యం, గురి కలిగి ముందుకు నడవాలి. అప్పుడు మీకు కావలసిన వాటిని మీరు ఊహించు వాటి అన్నిటికంటే కూడా అధికమైన మీరు దేవుడు ఇస్తాడు. కాలేబు యెహోషువ దగ్గరికి వెళ్ళాడు. అంత భాగాలు పంచుకుంటూ ఉన్నారు, వెళ్ళిపోయారు, అంత స్వాధీనం చేసుకున్నారు, ఎవరికేం కావాలో అన్ని ఇచ్చేసారు. కాలేబు వెళ్ళి నాకు పలానా ప్రాంతం కావాలని అడిగాడు. అయ్యా నా యజమానుడా అంటే పంచే బాధ్యత ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా నాకు పలానా ప్రాంతం కావాలి. అబ్బో ఆ ప్రాంతం మీద మరి నీకు ఇవ్వాలంటే, నీకు ఆ ప్రాంతం ఇవ్వాలా? ఏ విధంగా ఇవ్వాలంటే మరి ఆ ప్రాంతంలో ఉన్న వారి మీద యుద్ధం చేసి అది స్వాధీనం చేసుకొని నీకు ఇవ్వాలి కదా. అర్థమవుతుందా? ఆ ప్రాంతాన్ని నీకు ఇవ్వాలా, ఆ భూభాగాన్ని నీకు ఇవ్వాలా, ఆ భూభాగంలో ఉన్న వారిని ముందు గెలవాలంటే నేను నా జనం కూడా ప్రయాసపడాలా అనే ఆలోచన కలిగి ఉంటాడేమోనని అప్పుడు చెప్తున్నాడు కాలేబు. 40 సంవత్సరాల వయసులో నీ పక్కన నుంచో నీకు ఎలా కుడిభుజంగా ఉన్నానో, మన ఇద్దరం అడుగులో అడుగేసి ఏ విధంగా మరి దేవుని మహింపరిచామో, ఇశ్రాయేలీయుల్ని ఆయన వైపు తిప్పామో, అలాంటి రోషం 80 సంవత్సరాల్లో నాకుంది. హల్లెలూయా. మీ అంతటా మీరు ఉజ్జీవింపబడి చప్పట్లు కొట్టాలి, అప్పుడు దేవుని మహింపరిచినట్టు అవుతారు. కాబట్టి మరి 80 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసులో ఉన్న ఆ పౌరుషం, ఆ పోరాట పటిమ నాకు ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో ఉంది. నువ్వు మాట దాన్ని స్వాధీనం చేసుకుంటా వెళ్ళి. దేవుడు ఏమంటాడంటే, నీకు నేను మాట ఇచ్చాను, నీ ఇంట్లో ఉన్న గచ్చపోతలు ఉన్నాయే. వినండి అర్థమవుతుందా? నీ ఇంట్లో ఉన్న గచ్చపోతలు ఉన్నాయే. నువ్వేం చెప్పాలంటే, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి నా కుటుంబాన్ని రక్షిస్తానని, నువ్వు మాట మాత్రం సెలవు అయ్యా నాకు ఏమిస్తావో ఆ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న గచ్చపోతలేంటి, ఇంకా ముళ్ళ తప్పులేంటి, ఇంకా ఏదైనా కానీ తుత్తి నీళ్ళుగా చేసేసి కాల్చి పడేసి దాన్ని స్వాధీనం చేసుకుంటానే ధైర్యం, విశ్వాసం నీలో ఉండాలి. అందుకని నీ విశ్వాసం నేను స్వస్థపరచును, నీ విశ్వాసం నేను స్వస్థపరచును అన్నాడు. పేషెంట్ దానికి అర్థం చెప్తున్నా. తర్వాత సహనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పేషెన్సా ఏమంటారు? ఏంటంట? అది నాకు రోజు తిరగలేదు. అది లేదనుకో పేషెంట్ అయిపోతారు. అర్థమవుతుందా? పేషెన్సీ లేకపోతే పేషెంట్లు అయిపోతారు. విశ్వాసం అనేది మనకు లేకపోతే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేము. పేషెంట్ సహనము కావాలా వాగ్దానం పొందుకోవడానికి, వేచి ఉండాలా. ఏ విధంగా? వచ్చుదో రాదు, దేవుడు ఇస్తాడు, ఈడో ఇస్తాడు, ఈడు అనుభవిస్తాను, ఇలాంటివి కాదు. వేచి ఉండటం అంటే గురి కలిగి ఉండాలా, నమ్మకం కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా. అందరికీ ఇచ్చారు కదా. కాలేబు వెళ్ళి యెహోషువను అడగడానికి ఎంత ధైర్యం ఉంటే వెళ్ళాడు. నేను అడిగింది నాకు ఇస్తాడు యెహోషువ, దేవుని కోసం నేను ప్రయాసపడ్డాను కదా, నా ప్రయాసం నా కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా, జ్ఞాపకం చేసుకుంటాడనే కదా ధైర్యంగా పోయి అడిగింది. ఇంకొక మాట చెప్పాలంటే కాలేబు కూతురు కూడా అలాంటి ధైర్యం కలిగి ఉంది, అలాంటి పటుత్వమైన విశ్వాసం కలిగి ఉంది. పెళ్ళయింది, కొంత భూమి ఇచ్చాడు. కొంత భూమి ఇచ్చినాక ఆ కాలేబు కూతురు ఏమంటుందంటే తన భర్తకు చెప్తాను, నువ్వు వెళ్ళి పలానా పల్లపు భూమి అడుగు, పలానా నీటి బొగ్గను అడుగు. ఆయన అన్నాడు, బాబు నాకు నా స్థాయికి మించింది ఇచ్చాడు. వినండి, మీకు అర్థమవుతుందా? ఆయన అన్నాడు, నా స్థాయికి మీ నాన్న మించింది ఇచ్చాడు, మళ్ళా పోయి కొసరు వరకట్నం నేను అడిగితే కొడతాడు అని అంటున్నాడు కదా. అయితే ఆ అల్లుడు కూడా
కాలేబు లాంటి పోరాటం కలిగినోడే, అందుకనే తగినోడు తెచ్చుకున్నాడు. అయితే నేను ఇల్లు అడగడం నాకు బాగోదు, ఎందుకు నాకు సరిపోయింది అన్నాడు. సరిపోదు, మా నాన్నే సరిపోదని యెహోషువ దగ్గరికి వెళ్ళి మరలా అడిగి తెచ్చుకున్నాడు. నేను వెళ్ళి మా నాన్న దగ్గర తెచ్చుకుంటా, నాకు సరిపోదు, నాకు కావాలి. ఇంకా వెళ్ళింది గాడిద, అంటే ఆమె వచ్చిన వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం దిగక ముందే ఏం కావాలరా అని అడిగాడు. తప్పుడు ఏం కావాలి నాన్న నీకని అడిగాడు. దేవుడి రాత్రికాల సమయంలో ఏమన్నంటే నీకేం కావాలని అడుగుతున్నాడు. ఏంటంట ఏం కావాలని అడుగుతున్నాడు. నీకు దీవెన కావాలంటే దేవుడి సన్నిధికి రా. ఈ దేవుని సన్నిధిని నువ్వు మొరపెట్టి ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్న ఆ ఆరాధనలో నీవు దేవుని ఆనందించు. నీ ఎదుటనున్న కోటగోళ్ళన్నీ కూడా పేకమేళ్ళ కూలిపోతాయి. చాపడు కూడా తెలియబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు కూతురు వెళ్ళిపోయి ఆ వాహనం దిగుతూ ఉండగానే మనకి ఏం కావాలి నాన్న, ఏం అవసరం వచ్చిందమ్మా అన్నాడు. ఒక దేవుని వాక్యంలో క్రొత్త నిబంధనలో ఒక మాట రాయబడింది, మీరు చెడ్డవారయుండి నీ పిల్లలకు మంచి నీ కొడతారే, ఇంకా పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనవి ఇస్తాడంట. కాబట్టి ఆయనే నాన్న నీకు ఏం కావాలయ్యా అన్నాడు కదా కూతురుతో. ఆశీర్వాదం దీవెన కావాలి నాన్న అని అడిగింది. నీకు కావాల్సినంత దీవెన తీసుకో. చప్పటి దేవుని పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దీవెన కావాలంటే చప్పటి పడండి. చప్పటి దేవుని పడతాం. హల్లెలూయా. నీకు కావాల్సినంత దీవెన ఏం కావాలో దేవుడు ఆ కాలేబు తన కుమార్తెకి ఇచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆయన కుమార్తెలుగా మీరు అందరూ వచ్చారా, లేకపోతే ఆమె కుమార్తెగా ఉంది కాబట్టి ఆమె బంధువుగా నేను వచ్చానంటారా? పక్కన నన్ను చూపించి మీరు కూడా ఆయన పిల్లలే. ఎందుకంటే పొట్టి చెక్కయ్య ఎలాంటి వాడైనా కానీ పొట్టి చెక్క దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమనంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, నీవు కూడా అబ్రహాము కుమార్తెవే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము వాగ్దానానికి నీవు కూడా వారసురాలివే, వారసుడివే. నీ కుటుంబంలో ఉన్న వారంతా కూడా అబ్రహాము సంతతి వారే, క్రీస్తు యేసు రక్తములో కడగబడాల్సిన వారే, క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఆయన నిత్యరాజ్యములో అడుగు పెట్టవలసిన వారే. అందుకని మీతో ఏం చెప్తున్నాడంటే ప్రభు చక్కని మాట చెప్తున్నాడు, మీకు ఏది కావాలో నన్ను అడుగు, జనములను మీకు శ్వాసంగా నీ సరిహద్దులను నేను విశాలపరుస్తానన్నాడు. నీ నగరులలో నెమ్మది కలుగు చేస్తానన్నాడు. నీ నగరంలో నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడాలని చెప్పు. ఇంకా నీ ప్రాకారము ఏంటిది, నీ ప్రాకారం ఏ పక్కన ఏ విధంగా ఆశీర్వదించబడాలో, నీ ఇల్లు ఏ గది ఏ విధంగా ఆశీర్వదించబడాలో, నీ ఇల్లు గదిలో ఏ గదిలో ఎలాంటి దీవెన, ఎలాంటి నెమ్మది, ఎలాంటి నువ్వు సంతోషం కావాలని కోరుకున్నావో నన్ను అడుగు. ఏమన్నాడు? నన్ను అడుగు, నేను మీకు ఇస్తానంటాడు. కాబట్టి ఏమోలయ్యా అంత అసాధ్యమయ్యా, అదంతా మాకు చేస్తాడో చేయడో, ఆయన పక్షపాతి కాడని పేతురు భక్తుడు ఇప్పుడు చెప్పాడు. 2000 సంవత్సరాలకు పూర్వం చెప్పాడు. ఏమన్నాడంటే దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. యూదులని గీసుదేస్తుడు ఏ భేదము లేదు, ఒకే ప్రభువు తనకి ప్రార్థన చేయవారు ఎండ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అని చెప్తున్నాడు అపోస్తుల కార్యం 10:34. కాబట్టి మరి ఆయన పక్షపాతం లేనివాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఏమైనా కావాలా? ఒకటి, ఆయన పక్షపాతం లేనివాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అధికమైన మేలు చేయగలిగిన వాడు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ వాటిని అనుభవించే ఆ హక్కు, ఆ అర్హత, ఆ గురి, ఆ ప్రయాస కొద్దిగా తగ్గిందయ్యా అంటారా? అందుకని ఏమన్నాడంటే కాలేబు యెహోషువలు కలిగి ఉన్నట్టుగా ప్రభు మన యందు ఆనందించిన కాలేబు యెహోషువల యందు కాలేబుకి ఒకటే గురి. ఏమన్నాడంటే నా యందు ప్రభు ఆనందించాడు. పంపించిన 12 మందిలో నా యందు ప్రభు ఆనందించాడు. ఏం చెప్తున్నాడంటే యెహోషువతో, నీ యందు నా యందు ప్రభు ఆనందించాడు కాబట్టి నేను ధైర్యంగా వచ్చి అడుగుతున్నా, నాకు పురాణ ప్రాంతం ఇవ్వమని. ఆ ప్రాంతం దేవుడు అతనికి ఇచ్చాడు. అలాంటి ఆలోచన, అలాంటి పట్టుదల, అలాంటి లక్ష్యం, గురి కలిగిన వ్యక్తి తన కూతురు కూడా. సరిపోలా ఆమెకు ఆశీర్వాదం. ఇప్పుడు నువ్వు ఉన్న ఆశీర్వాదం నీకు సరిపోదు. అడుగు దేవుణ్ణి. ఏమన్నాడు? వదిలయ్యా, నాకు ఉన్నది సరిపోయిందిలయ్యా, నేను వెళ్ళానయ్యా, చేకూరు దాకా వల్లయ్యా అంటారా? ఆయన కాడి సులువైనది, ఆయన ఆశీర్వాదం కూడా ఆయనే మోస్తాడు. నీ భారం ఆయన మోస్తానంటే, నిన్నే ఆయన మోస్తానంటే, నీ కాలుకి రాజు తగలకుండా నిన్ను ఆయన ఏం చెప్తాడు? అరిచేతిలో పట్టుకుంటాను అన్నాడు కదా. ఇంకెందుకు మనకి అడగటం ఆలస్యం. ఏ విధంగా అడగాల? అడుగువారు, ఆయన ఎందుకు వచ్చేవారు, ఆయన ఉన్నాడని
ఆయన అడుగు వాటన్నిటిని కూడా ఆయన దయచేయువాడని, అంతేనా చెప్పండి, ఆయన అడుగు వాటన్నిటిని దయచేయువాడని నమ్మవాలని కదా అదేనా చెప్తుంది, నమ్మవాలని. మనం 10 నిమిషాల్లో ఆరాధనకి వెళ్తాం, నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. ప్రభు దగ్గర మనకు కావలసిన గొప్ప మహాకృప ఏంటంటే ఆయన ఇచ్చే ఏదైనా శ్రేష్టమైనదే ఇస్తాడు. ఆ శ్రేష్టమైన దాన్ని మనం అనుభవించాలంటే మరలా చెప్తున్నాను, మన యందు ఆయన ఆనందించాలి. అది ఒకటే కోరుకుంటున్నాడు. ఓటుందా, ఓటు కార్డుందా, ఏంటంట ఓటుందా, ఓటు కార్డుందా? నువ్వు నీ యందు ప్రభు ఆనందిస్తున్నాడా లేదా? మమ్మ పాప పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపొద్దని దేవుని ఆత్మ చెప్తుంది. కాబట్టి మన యందు ప్రభు ఆనందించాలి. ఆయన ఆనందించాలంటే ఒక్కటే, దేవుని స్తుతించడమే. అందుకని మీ యందు ఆయన ఆనందించాలి. కాబట్టి పాటలు సాయి రాదేమని భయపడ్డవారు కూడా ఇలా దేవుని నామాన్ని మహింపరిచాడు. ముందుకు వెళ్ళిపోయినాక మీకంటే బాగా పాడే సింగర్ల మీద పోటీ పడతారేమో. అందరూ నేను పాడతా అంటేనే ముందు రావాలా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని వాక్యంలో నుంచి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మరి ప్రార్థనకి సమయాన్ని ఇస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు ప్రభు నీతో మాట్లాడిన విధానాన్ని బట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ప్రభువా, మరి ఇప్పటి వరకు నాయన నేను ఎన్నో ఆశీర్వాదాలు దీవెనలు అనుభవించానయ్యా, నాకు ఇంకా కావాలా, నాకు ఇంకా కావాలా. కాలేబుకి ఇచ్చేవు కదా ప్రభువా, కాలేబు కూతురికి ఇచ్చేవు కదా ప్రభువా. అయ్యా అడుగు వారికి నిశ్చయముగా ఇస్తానన్నావు కదా ప్రభువా. అయ్యా మరి మేము చెడ్డవారైన మా పిల్లలకు మంచి ఈవులు కొడతాం కదా ప్రభా. నువ్వు పరలోకపు తండ్రివి, అంతకంటే మంచి ఈవులు ఇస్తానని మాకు మాట ఇచ్చావు కనుక నీ సన్నిధిలో అడుగుతున్నావు, మాకు ఈ ప్రభువా అని అడగండి. అయ్యా నా యందు నీవు ఆనందించేట్లు నడిపించు ప్రభువా అని అడగండి. ఆ విధంగా ప్రభు ఆత్మ మన ముందుకు నడిపించి నూతన సంవత్సరానికి నూతనమైన దీవెనతో ప్రవేశింపజేయుగాక. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు, ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం.